1818 అంటే భీమా కోరేగాం. భీమా కోరేగాం అంటే బ్రిటిష్ వాళ్ళకి పీష్వాలకి మధ్యన జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో పీష్వాలంటే అంబేద్కర్ గురించి చదివేటప్పుడు, పూలే గురించి చదివేటప్పుడు మనమందరం ఒక దళితుడు ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ దళితుడి వెనుక ఒక చీపురు గట్టి ఉంటుంది, ఆ దళితుడి మూతికి ఒక ముంత గట్టి ఉంటుంది, మెడలో ఒక గంట ఉంటుంది. ఇట్లాంటి చరిత్ర చదువుతాం. ఈ చరిత్రకి దీన్ని అమలు చేసిన రాజులు మహారాష్ట్రలో పీష్వా. ఈ పీష్వా రాజులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్యన యుద్ధం జరిగినప్పుడు ఎందరో బ్రిటిష్ సైనిక అధికారులు, సైనికులు పీష్వా సైన్యంతో యుద్ధం చేసి ఓడిపోయి ఇక మేము వీళ్ళతో యుద్ధం చేయలేమని వెనక్కి తిరిగి వచ్చారు. అప్పుడు మహార్ రెజిమెంట్ అని ఉండేది, బ్రిటిష్ వాళ్ళే పెట్టినటువంటి మహార్ రెజిమెంట్. ఈ మహార్ రెజిమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తండ్రి కూడా ఒకనప్పుడు ఉద్యోగి. వాళ్ళు ఈ నేల మీద నడవలేని వాళ్ళు, ఈ నేల మీద గుడిలోకి బడిలోకి రాలేని వాళ్ళు, మనుషులుగా చూడబడని వాళ్ళు, ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు, సైనికులుగా మారిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో అడిగారట. సైనికులతో, బ్రిటిష్ సైనికులతో సైనిక అధికారిని అడిగారట, మాకు 4 రోజుల సమయం ఇవ్వండి, 4 రోజుల సమయం ఇవ్వండి, పీష్వా రాజుల మీద యుద్ధం చేసి వారిని ఓడించి తిరిగి వస్తామని ఆ నది వద్దకు వెళ్ళి వారితో యుద్ధం చేసి హోరాహోరీగా యుద్ధం చేసి పీష్వా రాజుల్ని ఓడించిన ఈ దేశంలో మహర్ రెజిమెంట్ సైనికులు దళితులు. అది 1818లో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో గెలుపొందిన వారు దళితులు. ఆ యుద్ధం గురించి 1818 అని ఆయన ఒక అద్భుతమైన దీర్ఘ కవిత రాశాడు. ఒక నెల రోజుల కిందట దిగంబర కవి, తర్వాత విప్లవ కవి నిక్లేశ్వర్ ఆంధ్రజ్యోతిలో ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ఆ కవితలో నుంచి కొన్ని పాదాలు మీ ముందు వినిపించాడు. మీరు చదవాలనుకున్న వాళ్ళు బహుశా అది ఆన్లైన్లో ఉండి ఉంటుంది, మీరు చదవచ్చు. ఇక ఇప్పుడు కాలేజీ చదువులు. మేము కాలేజీలోకి వస్తున్న తొలి రోజులు 90వ దశకంలో ఒక పాట వినిపిస్తూ ఉండేది, ఒక పాట వింటూ ఉండేవాళ్ళం. ఇంటివే మల్లన్న కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తు, ఇంటివే మల్లన్న. సరిగ్గా బాని ఇదే అవునో కాదో తెలియదు, చాలా రోజులైంది. మా ఊరి పోరగాడు సందీపు భార్గవుడు, మా ఊరి పోరగాడు సందీపు భార్గవుడు, ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా, చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖము చూసి, ఎర్రగ బుర్రగ ఉంటే భార్గవంటే బ్రాహ్మణుడని డాక్టరు డిగ్రీతో పాటు తన డాక్టరునిచ్చెనట. ఇంటివే నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి పోగానే, ఇది మొదటి పాదం. నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి పోగానే బాబు మీరెవరంటూ భుజం మీన చెయ్యేసి తడిమి చూసుకుంటూ జంధ్యం చెయ్యి కందగానే ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులేసి పైకి వంతరట. ఇంటివే మల్లన్న కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తు, ఇంటివే మల్లన్న. ఈ పాటలో డాక్టరు డిగ్రీతో పాటు డాక్టరునే ఇచ్చానట. అయిపోయింది ఆ చరణం. ఈ పాట రాసిన మాస్టర్జీ
శ్రీరాములు, డాక్టర్ శ్రీరాములు ఈ పాట రాసిన మాస్టర్జీ. ఇంకా మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఈ తరానికి. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగో, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట మా దళిత జాతి గుండెల్లో అన్న పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కరా, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగో, అందుకో దండాలు బాబా అంబేద్కరా, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగో. ఎంతకు ఇక మారరన్నా హైందవుల గుండెలదర, కుళ్ళిపోయి కంపు కొట్టి కుల రక్కసి గోరలతో, హిందూ ధర్మాన్ని నీవు విడనాడినావు, బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావు. అందుకో దండాలు బాబా అంబేద్కరా, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగో. ఇది ఒక యుద్ధ గీతం. ఆ రోజుల్లో ఊళ్ళ నుంచి వాడల నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా ట్రాక్టర్లలో బస్సులలో కాలినడకన వస్తూ ఈ పాటను పాడుకుంటూ వచ్చేవాళ్ళు. అది మా తరం. మీ తరానికి జాగోరే అంబేద్కర్ వచ్చాడనుకోండి. అట్లాంటి శ్రీరాములు మాస్టర్జీ, తెలుగు సాహిత్య ప్రపంచానికి మాస్టర్జీ, దళిత సాహిత్యాన్ని, దళిత ఉద్యమాన్ని, దళిత తాత్వికతని, మూలవాసి సిద్ధాంతాన్ని లక్షలాది మందిలో ప్రచారం, కోట్లాది మందిలో ప్రచారం చేసిన మాస్టర్జీ గారు ఇప్పుడు మీ ముందు పాడతారు. ప్రియమైనటువంటి వేదికను అలంకరించినటువంటి అందరు మిత్రులకు, పెద్దలకు, గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక జైవీములు. అట్లాగే ఒక్క నిమిషంలో ఒక గ్రూప్ ఫోటో ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక జైవీములు. మిత్రులారా, ఎందుకంటే ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టి, మనం అందరం అడగాలి ఒకే కులం పెట్టున ఆయన ఉంటే బాపను ఉండడం, బాపని కులం అని ఉండాలి, లేకుంటే బంగి అంటే పాకి పని కులం అని. రెండు. నువ్వు చాలా గొప్పోడు, ఎందుకంటున్నట్టు అన్నీ ఒక్కటి చేస్తున్నావు. ఈ కులం కూడా ఒకటి చేస్తే నిన్ను నిజంగా నమ్ముతారు మా వాళ్ళందరూ. వచ్చిందా రెడీ? వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా, వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా, యాడుంది ఎట్లుంది, పొడువుందా పొట్టుందా, లావుందా బక్కుందా, కనిపిస్తా లేదు నాకు రోరంకన్నా, యాడుందో చూసి చెప్పు రోరంకన్నా, కనిపిస్తా లేదు నాకు రోరంకన్నా, యాడుందో చూసి చెప్పు రోరంకన్నా. आया क्या आज़ादी आया क्या, किधर है भाई, कहाँ है, लंबा है गिड्ढा है, चौड़ा है पतला है, मुझको दिखा दे रे मोदी, कहाँ है स्वातंत्र मोदी. అయ్యా మోడీ చాలా గొప్పోడు, ఎందుకంటే నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. తప్పకుండా రేపో మాపో ఎన్నికలలో వచ్చే లోపో భారతదేశానికి ఒకటే కులం పెడతాడు, బాపన్న బంగి అన్న పెట్టాలని మనందరూ తీర్మానం చేస్తున్నాం ఈ సభ నుండి. మిత్రుల సో మిత్రులారా, అన్న పాడినటువంటి పాట ఏదైతుందో అది నేను ఈ కాలేజీలో ఎప్పుడు చదువుకోలేదు, కాలేజీలో చదివే అదృష్టం నాకు లేదు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో. కానీ ఇది మూడోసారి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తూ, ఇంతమంది ఒక సృజనలో ఉన్నమాట విద్యావేత్తల మధ్య మీకు ఈ యొక్క
చిన్న ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ఈ కవితా పొద్దుకు, ఆ కవితా వసంతానికి మా అన్న కాసిం గారికి హృదయపూర్వక జైమిలు చెప్తూ, వింటివా మల్లన్న గీ కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న. అలా ఈడ నాకు తెలిసింది, నాకు చెప్పింది నిన్న నేను. నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే ఆ క్లాసు లెక్చరర్ నీకేసి నడిసొచ్చి ఊరడిగి పేరడిగి ప్రేమ కులాసాలడిగి బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి అరే బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి తడిమి చూసుకుంటూ జంజము సైకందగాని ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులు ఇచ్చి పైకి దోస్తారట, వింటివా కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న. అయ్యా నిజామాబాద్లో పుట్టి పెరిగినటువంటి మా సోదరుడు, ఆయన బ్యాగరి కులం అంటే బొందలు దువ్వే కులం బ్యాగరి. ఆయన పేరు సాయిలు. ఆయనకు లక్కీగా మన ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మరి నేను డాక్టర్ అయితే అందరు బ్యాగర్ సాయిలు అంటారంటని చెప్పేసి బ్యాగరికి బదులు భార్గవ్ అని, సాయిలకు బదులు సందీప్ అని పేరు మార్చుకొని అడ్మిషన్ తీసుకుంటు. మా ఊరి సోదరుడు సందీపు భార్గవని ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖం చూసి ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణని డాక్టరు డిగ్రీతో పాటు తన డాక్టర్ మిత్రుల అరే ప్రతిబంటూ మొత్తుకునే పారాసైటీసులారా అర్థమేందో తెలుసారా తెలివిలేని సుంటలారా మాకు పుట్టినదే ప్రతిభ మా ఉనికి జాతీయత మేమంటూ లేకుంటే మీరంటూ లేరంటూ దళితులు ప్రతిరోజంతా దండోరా వేస్తారట, వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసే గమ్మత్తు, వింటివా మల్లన్న. ప్రతిభ అంటే మాకే పుడుతుందిరా, మేమే సృజనకారం. సర్వ ఉత్పత్తులను తయారు చేసే మా ఉత్పత్తి కులం లేకుంటే మీరు ఎక్కడ గడ్డి కంటే కూడా అహీనంగా అయిపోతుండే. మిత్రులారా, నేను ఎక్కువ పాటలు పాడను, ఒక 5 అంశాల మీద పాటలు పాడేస్తే. ఎందుకంటే నేను అనుకున్నాను చదువు గురించి పాట అయిపోయింది. ఇప్పుడు మా అమ్మలు స్త్రీలు
ఆ స్త్రీల గురించి ఓ పాట. ఎంత కోహనావాదం అంటే ఈ దేశంలో వాళ్ళని అణిచిపెట్టడానికి నువ్వు ఆదిశక్తి అన్నారు, అణిచిపెట్టిరు. నిన్ను టీవీలు చూడమన్నారు, టీవీలో తనకు అనుకూలమైన వస్తువు వస్తే నువ్వు చూడు, తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేసినని ఒక పాట రాశాను. అయ్యా, అయితే ఇటువంటి కోహనవాదం తిరుగువాడు. ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. కష్టమే వచ్చిన కర్మంటూ కష్టమే వచ్చిన కర్మంటూ కష్టమే వచ్చిన కర్మంటూ కూర్చోక కష్టమే వచ్చిన కర్మంటూ కూర్చోక కర్మమేదో ఎరిగి ముందుకే సాగుతూ మగవాడి రాజ్యంలో చెల్లి మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. నీ నోటికి తాళంపు పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు చుట్టి నువ్వు వంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాల నిన్నెదరగొట్టి, నిన్ను వంటింటి జైల్లోకి నెట్టి సాంప్రదాయాల నిన్నెదరగొట్టి, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బ్రతుకన్న, ప్రాణమున్నన్నాళ్ళు బండోలే బతుకన్న, రండ కొడుకుల బట్టి చెండాడు మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. అయ్యా, మా దళిత స్త్రీలకు, మా ఉత్పత్తి కులాల స్త్రీలకు, అగ్రకులాల స్త్రీలకు ఉన్నటువంటి పాపం, వాళ్ళకున్న కష్టాలు అగ్రకులాలు. మొగడు కొడితే, మావాళ్ళు కొడితే ఆడు మంచోడైతేనే ఉంటారు, లేకుండా మానమానం పోతుంది. కానీ అగ్రకులాల స్త్రీ ఏమండి, నేను మీ పని మనిషిలాగా చూసుకోండి, కానీ నన్ను విడిచిపెట్టొద్దండి అంటే ఆడే చేస్తాడు. ఇదేమో కానీ ఎర్రగా కర్రగాల్చి పిర్రపెట్టి మా వాళ్ళైతే ఓ బిడ్డో నీ ఇట్లా పిరిగిన రోజులు ఎత్తుకపోర్రా కట్టకపోరండి అంటే మనోళ్ళంతా ఫుల్ ఓపెన్. ఈ మనవాదం చేసిన ఫుల్ దబాంచి పెట్టింది. అయ్యా, ఇడుపు కాగితం నీకిస్తానంటే బతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, ఇడుపు కాగితం నీకిస్తానంటే బతుకులేనట్టు నువ్వు విడిసస్తావు, వాడు లేకుంటే బ్రతుకులేనట్టే వాళ్ళ కాడలే బడిసస్తానంటావు, వాడు లేనట్టు బతుకులేనంటే వాళ్ళ కాడలే బడిసస్తానంటావు. ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆలుసుతోటే నిన్ననగదొక్కేటి, దుర్మార్గులను బట్టి కరకరాగోయి మగవాడి రాజ్యంలో చెల్లి అంత సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి అంత సెగలో లేవాలే మళ్ళీ. వీడు మగడు మనువాది. చూడే రామాయణం వస్తుంది టీవీలో, ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతివతని, మొత్తం చూడు, నాకు వండి పెట్టకుండా పర్వాలేదు, మొత్తం 5 ఏళ్ళు చూసింది. ఆ రామాయణం వచ్చిన నిజాలు మహాతల్లి సీతమ్మలాగానే ఉంది. మళ్ళా నెల తర్వాత మహాభారతం స్టార్ట్ అయింది. పాండవులు పుట్టారు, పెద్దగయ్యారు, 5 మంది భర్తలు, ఒకటే భార్య. అది చూసింది ఆ తల్లి. ఏమండి, నేను రామాయణం చూశాను, సీతలా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం చూస్తున్నానండి, అందులో 5 మంది భర్తలు, ఒక్కటే భార్య, నాకు కూడా 5 మంది. పూసాయి. అరే నీ అమ్మ, నువ్వే కదా వేసుకోవడం, నువ్వు రామాయణం చూడమంటే చూసాను, టీవీ నువ్వే ఇది చూడమంటే చూడే. కోహనావాదం. హిందూ మతం అనేది 2 మూతల పాము, హిందూ మతం అనేది 2 మూతల పాము, కింద పిర్రగిల్లి బుజ్జగించే తీరు. ఇది హిందూ మతం. అయ్యా, ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, అధర్మం అంటే ఇళ్ళలో మను ధర్మము రోరన్నా. ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్నా, అధర్మం అంటే ఇళ్ళలో మను ధర్మమే రోరన్నా. అధర్మం సారమేమో విప్పి చెప్పుతానన్నా, అధర్మ సారమేమో విప్పి చెప్పుతానన్నా, అధర్మ సారమేమో విప్పి
ఈ జగతిలోని జనులంతా ఆహానాలే, బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట. బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహురాజన్యకృత యద్వైశ్యో ఉరురస్య శూద్రాబ్ద పాదాజయత. అంటే బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, బ్రాహ్మణులు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట, క్షత్రియులు పుట్టింది జాతి చేతిలోనంట, క్షత్రియులు పుట్టింది జాతి చేతులోనంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, శూద్రులు పుట్టింది. శూద్రులు అంటే మాలా మాదే కమ్మరి కొమ్మరి శాఖలు ఎరికెళ్ళి అని వీళ్ళు గారు. అయ్యా మన రేవంత్ రెడ్డి, అయ్యా మన కేసీఆర్, అయ్యా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈ శూద్ర కులాలు అనేటోళ్ళు పుట్టినోళ్ళు చెప్పు కాలి నుండంట. అరే పుట్టవలసిన చోటు నుండి పుట్టారు కాబోలు ఈ మాలా మావే కమ్మరి కుమ్మరి శాఖలు ఎరికలు ఆనాడు గొల్లా గౌడ పద్మశాలిల పేరు వాడు చెప్పలేదన్నా. వాడు మనిషి ఎట్లా ఉడుతాడో ఈడ కూసుండి ఈ ప్రోగ్రాం మాదని ప్రేమతో కూర్చున్న మనుషులైనందరి మీకెరుక. బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక, బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక, బుడిగుంటల బొర్లే గాడులకు ఏ మెరుక. ఇదేమి ధర్మమన్నా బుద్ధరిగిన భీమన్న అధర్మమంటే ఇలలో మను ధర్మమే వాయన్న, అధర్మమంటే ఇలలో మను ధర్మమే ఓరన్నా. ఇది ఒక తాత్విక విషయాన్ని చెప్తున్నాను. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి మరొక 2 అంశాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఒక్క విషయము అయిపోయింది అన్న. మా అన్న నలుగంట భాస్కర్, నా తమ్ముడి కర్రా, ఇది బ్లాక్ ఈజ్ బ్యూటీ. అయ్యా నలుపు 4 వీసాలు తక్కువ అన్నారు నా కొడుకులు. అయ్యా ఈ ప్రపంచానికి మానవ భిక్షను పెట్టినటువంటి ఖండం ఆఫ్రికా ఖండం. మీరు ఇప్పటి కూడా వెళ్తే అంటే మనొక ఫస్ట్ మనిషి పురుడు పోసుకున్నటువంటి మనొక హ్యూమన్ క్రెడిల్ అనే ఒక స్థలం ఉంది. మనిషి పూర్తిగా పుట్టుడు పోసుకొని ప్రపంచ పరివ్యాప్తమైనటువంటి అక్కడ నేను వెళ్ళి జాతుల సమస్య మీద పాట పాడినప్పుడు వాళ్ళని చూస్తే నిజమైనటువంటి మానవులు వీళ్ళు. ఆ యొక్క జాతులకు సంబంధించి అక్కడ ఒక పాట రాసిపోయాడు. అయ్యా నలుపు అందం తెలుపు రోగం. ఇక్కడ ఎవరైనా తెల్లగొండ ఉంటే నొచ్చుకోవద్దు. వారందరూ కూడా ఏ అరేబియా సముద్రం తీరానికో ఏ బంగాళాఖాతం తీరానికో వెళ్ళి ఇసుక మీద పడుకొని నల్లగా కావడానికి ప్రయత్నం చేయాలి. కానీ నలుపు అందం తెలుపు రోగం. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీట్. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీట్. ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్, ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్, ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్, ఓ మై డియర్ ప్లీజ్ మీ హియర్. These words are said, it's my duty. Black is beauty, 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 What itself is very sweet. black is beauty, black is beauty, black is beauty. Aya, there is a saying in India, if a fair girl is having any black spot on her skin, it is called beauty. Whereas if a black fellow is having any white patch, bullunte, this is a disease. So, Black is beauty, black is beauty, black is beauty, black is beauty. Aya, there are many colors in the world. Red, green, yellow and blue. These are the basic colors. But the origin color, the originated color, only black, black, black. Black is beauty, black is beauty, black
ఇదే ఆర్ట్స్ కాలేజీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నేను తెలంగాణ వాది, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు మాస్టర్జీ, తెలంగాణ గురించి నాకు అన్నీ చెప్పాడు అని చెప్పి నేను రాసిన జోగిని పాట పాడితే వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి ఆయనని వేదిక మీదకి పిలిపించాడు. అటువంటి మహానుభావుడు నాకు మొట్టమొదటిసారి సినిమాలో అవకాశం ఇచ్చాడు. అది ఒకటే పల్లవి, నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. అలా ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో ఇప్పుడు ఒక 25 సినిమాలకు పాటలు రాశాను. నాకు 2 స్టంట్స్ వేశారు, కానీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆయన యొక్క నిబద్ధతకు దాసుని కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.